ఓం శ్రీ మహాగణాయ నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఓం శ్రీ సాయి గీతాబోధకాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు మనం యోగం అనేటువంటి పదానికి గీత ఎటువంటి వ్యాఖ్య ఇచ్చిందో చూద్దాం. సాయిరామ్. ఇదివరలో యోగము అనేటువంటి శబ్దం వినగానే అది ఏదో అష్టాంగ యోగమనియో హఠయోగమనియో జనులు భావిస్తూ ఉండేవారు. కానీ గీతాచార్యుల వారు యోగమునకు సులభతరమగు నిర్వచనము గావించారు. ఎట్లా అంటే 2వ అధ్యాయంలో 48వ శ్లోకంలో సమత్వం యోగ ఉచ్యతే అన్నారు. అలాగే 2వ అధ్యాయంలోని 50 శ్లోకంలో కూడా యోగ కర్మసు కౌశలం అన్నారు. కార్యము ఫలించినను ఫలింపకున్నను చిత్తమునందు సమస్థితిని కలిగి ఉండటయే యోగము. మరియు కర్మలందలి అనగా ఫలాపేక్షను వదిలివేయునట్టి నేర్పరితనమే యోగము అని శ్రీకృష్ణుడు ఆనతిచ్చారు. జీవుని శివునితో ఐక్యమనచుటకు సహాయ ప్రతి క్రియయు యోగమే అవుతుంది. అందుకే యుజ్యత ఇది యోగ అన్నారు. ఈ ప్రకారముగా కర్మ, భక్తి, ధ్యానము, జ్ఞానము మొదలైనవి అన్నీ కూడా యోగములు అవుతాయి. కనుకనే కర్మయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞానయోగం అని చెప్పి పేర్కొనబడటానికి కారణం ఇదే. కాబట్టి యోగాభ్యాసం ఎవరినూ భయపడని అవసరం లేదనియు, కర్మలందు ఫలాపేక్షను వదులువారందరూ కూడా చిత్తమునందు సమత్వమును కాపాడుకున్న వారందరూ కూడా యోగులేనియు, అధికముగా చెప్పనేలా దైవ ప్రాప్తికి సహాయపడు ఏ కార్యము చేసినానో అతడి యోగే అని గీత కరుణతో మనకు ఉపదేశిస్తున్నది. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.